ఏలూరు జిల్లా కైకలూరు పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సుబానీ 69 ఇయర్స్ అనే వ్యక్తి. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేసి 2016లో రిటైర్ అయ్యారు. వివిధ కారణాల చేత ఆయన పెన్షన్ అనేది ఫిక్స్ అవ్వలేదు. గత 9 సంవత్సరాలుగా ప్రాసెస్ జరుగుతూ ఈ సంవత్సరం 3 నెలల క్రితం ఆయన పెన్షన్ అనేది ఏలూరు ట్రెజరీ ఆఫీస్ నుంచి కైకలూరు ట్రెజరీ ఆఫీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆయనకు సంబంధించిన పెన్షన్ బిల్లు, అదేవిధంగా ఆయన గ్రాట్యుటీ బిల్లు, ఈ 2 బిల్స్ కూడా ప్రాసెస్ చేయమన్నట్టుగా కైకలూరు ఆఫీస్కి రావడం జరిగింది. అప్పటి నుంచి సుబానీ గారు ఇక్కడ ట్రెజరీ ఆఫీస్కి వచ్చి ఆయన ఫైల్ చూసే సీనియర్ అకౌంటెంట్ హనుమంతరావు ఎలియాస్ ఆంజనేయులు ఆయన దగ్గరికి నేను రావడం, త్వరలో చేసి పెడతానని చెప్పడం. ఆ 2 బిల్లులు కలిసి సుమారు బిల్లు 33 లక్షలు విలువైన బిల్లులు అవి మనకు పే చేయాల్సి ఉంటుంది. ఈయన అడిగింది ఏంటంటే 33 లక్షలకు సంబంధించి 2% సుమారు 66,000 రూపాయలు నాకు చెల్లిస్తే ఆ బిల్లు అని తొందరగా ప్రాసెస్ చేసి నీకు డబ్బులు ఇప్పిస్తానని చెప్పేసి బిల్లు బాగా చేయిస్తానని చెప్పడం జరిగింది. ఈయన బతిమాలకోగా చివరికి 55,000 రూపాయలకి చేసి పెడతానని చెప్పి ఆయన బేరం కుదుర్చుకోవడం జరిగింది. గతి లేని పరిస్థితుల్లో ఈయన ఒప్పుకొని మొదటి విడతగా 10,000 రూపాయలు ఇవ్వమంటే లాస్ట్ జూన్ నెల 27వ తేదీన ఈయన 10,000 రూపాయలు సీనియర్ అకౌంటెంట్ హనుమంతరావు ఎలియాస్ ఆంజనేయులు గారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 26 లక్షల రూపాయల బిల్లు ఈ నెల 2వ తేదీ అంటే జూలై నెల 2వ తేదీన బిల్లు పాస్ అయ్యి ఆయన అకౌంట్లో పడింది. మిగతా సుమారు 6 లక్షల రూపాయల బిల్లు పెండింగ్ పెట్టడం జరిగింది. దాంతో ఆయన మళ్ళీ ఆయన్ని బతిమాలుకుంటే మిగతా 45,000 రూపాయల్లో ముందుగా ఒక 20,000 రూపాయలు ఇస్తే కనుక నేను వెంటనే చేస్తాను, నీ బిల్లు ప్రాసెస్ అంతా అయిపోయింది, మిగతా 20,000 ముందు ఇచ్చేసి మిగతా డబ్బులు వచ్చిన తర్వాత మిగతా 25,000 ఇవ్వాలన్నట్టుగా మళ్ళీ డిమాండ్ చేయడం జరిగింది. దాంతో ఈ సుబానీ గారు ఏలూరు ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఈరోజు మధ్యవర్తుల సమక్షంలో అతను 20,000 రూపాయలు సార్ 20,000 రూపాయలు ఈ టెయింటెడ్ అమౌంట్ ఇచ్చినప్పుడు మధ్యవర్తుల సమక్షంలో అతను పట్టుకోవడం జరిగింది. కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తే అతని చేతులకి, అదేవిధంగా అతని ప్యాంట్ జేబులో డబ్బులు ఉన్న దానికి జరగడం జరిగింది. మొత్తం 20,000 రూపాయలు కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. సో దీంతోపాటు అతను ఇతర వైలేషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అది కూడా వెరిఫై చేసుకుంటున్నాం. అంతా కంప్లీట్ చేసిన తర్వాత అతన్ని విజయవాడ కోర్టులో హాజరుపెడతాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కంటిన్యూ చేస్తాం.